గజ్వేల్ పట్టణంలోని పిడిచేడ్ రోడ్లో గల ఛత్రపతి శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం జరిగిన ఘర్షణలో గాయపడ్డ వారిని క్యాసిను కింగ్ చికోటి ప్రవీణ్ పరామర్శించారు. ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదని అన్నారు. హిందూ ధర్మం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయమని అన్నారు. ఇంత ఘర్షణ చెలరేగితే ఏ ఒక్క నాయకుడు సందర్శించేందుకు రాలేదని అన్నారు. అలాంటి నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. గజ్వేల్లో మరి దురదృష్టం అనాలా మరి హిందువుల పైన మరి అగాచాలకు పాల్పడటం దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఒక భారతదేశంలో మెజారిటీలో ఉన్న హిందువులపై ఎన్ని దాడులను భరించాలి? మరి ఇవాళ ఎవడో వచ్చి లుచ్చా యాదవ్ వచ్చి బెట్టింగ్ పెట్టుకొని ఇవాళ మేము ఆరాధ్య దైవంగా కొలిచే మా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర వాడు బెట్టింగ్ కట్టుకొని వచ్చి మరి అలా మూత్ర విసర్జన చేసిందంటే ఈ దమ్ము ధైర్యం ఏడు నుంచి వస్తుంది? మరి ఈడ మరి హిందువులకు రక్షణ లేదా? మరి హిందువులు అంటే లోకమైందా? మరి నాకేమైతే అర్థమైతలేదు. మరి ఇక్కడ చూస్తే మా హిందూ యువత ఒక ఉద్యమిస్తూ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సంతోషమైన విషయం. హిందువులంతా కూడా శాంతియుతంగా ఉండాలి. ఈ మతపరమైన గొడవలు అయితే మనకు వద్దు. కాకపోతే మనపై దాడి జరిగితే మాత్రము తీవ్రంగా ఖండించాలి, అవసరం పడితే ఎదిరించాలి. కానీ మరి ఇక్కడ మరి ఎవరు కూడా లీడర్లు కూడా ఎవరు రాలేనట్టుంది. మరి ఎవరు పట్టించుకోలేదు, కౌన్సిలర్లు కూడా రాలేదు. మరి ఓట్లయితే హిందువులు అందరూ ఓట్లు కావాలి. మరి ఎలక్షన్లు వస్తున్నాయి. మరి మీరు కూడా బుద్ధి చెప్పాలి. హిందువులకి మన మతానికి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికే ఓటేయాల్సిందిగా ఇక్కడ నేను మనవి చేస్తాను.